ఈ నెల 10వ తేదీన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ శాసనసభ్యులు సంకినేని వెంకటేశ్వరరావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రధాని పర్యటన సందర్భంగా బహిరంగ సభకు జన సమీకరణపై చర్చించేందుకు ఈరోజు సూర్యాపేట పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పట్టణ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ నెల 10వ తేదీన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ శాసనసభ్యులు సంకినేని వెంకటేశ్వరరావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రధాని పర్యటన సందర్భంగా బహిరంగ సభకు జన సమీకరణపై చర్చించేందుకు ఈరోజు సూర్యాపేట పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పట్టణ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సంకినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. 10వ తేదీ పర్యటనలో భాగంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని, ఇది రాష్ట్ర ప్రగతికి ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే బహిరంగ సభ గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవంతం కావాలని, ఇందుకోసం ప్రతి కార్యకర్త చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. సూర్యాపేట పట్టణం మరియు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బీజేపీ శ్రేణులు, మోడీ అభిమానులు పెద్ద ఎత్తున ఈ సభకు తరలి రావాలని కోరారు. అభివృద్ధి పథకాలు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, ప్రధాని చేస్తున్న అభివృద్ధి పనులను వివరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, అసెంబ్లీ కన్వీనర్ కర్ణాటి కిషన్, మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎండి అజిత్, జిల్లా ప్రధాన కార్యదర్శి చలమల్ల నరసింహ, జిల్లా నాయకులు పోలగాని ధనంజయ గౌడ్, నిమ్మల లవన్, మండల పార్టీ అధ్యక్షులు సంధ్యాల సైదులు, తాళ్లపల్లి మధు, మాధవరపు అనిల్, జిల్లా కౌన్సిల్ సభ్యులు పేర్వల లక్ష్మణరావు మరియు పట్టణ నాయకులు పాల్గొన్నారు.